సైకలాజికల్ టెన్షన్, మెంటల్ ఇన్స్టెబిలిటీ, కన్ఫ్యూజన్ వీటిని ఏ యాంగిల్లో చూపిస్తే ఐదర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఫిలిమ్స్ బాగుంటుంది. యాక్చువల్గా మనం ఇక్కడ డచ్ యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. డచ్ యాంగిల్ అసలు డచ్ యాంగిల్ అంటే ఏంటి? డచ్ యాంగిల్ నేను చెప్తా. సినిమాటోగ్రఫీలో డచ్ యాంగిల్ అనేది ఇంటెన్స్ని క్రియేట్ చేయడానికి ఎక్కువగా వాడతారు. యాక్చువల్గా ఒక మర్డర్ సీన్ కానీ ఒక సైకోపాత్ ఆ టైప్ ఆఫ్ సీన్స్కి డచ్ అనేది చాలా మంచి యాంగిల్ అనమాట. సో ఈ వీడియోలో మొత్తం మనం డచ్ యాంగిల్ని ఎలా వాడాలి, అట్ ద సేమ్ టైం నేను ఏ టైప్ ఆఫ్ లైటింగ్ వాడి తీసాను అనేది ఒక స్టోరీ క్రియేట్ చేసి తీసాను అనమాట. అది చూద్దాం. ఇదే ఫస్ట్ షాట్ అనుకున్నాము. ఇక్కడ నేను కీ లైట్ కింద విండో లైట్ని వాడుతున్నా. అండ్ నెక్స్ట్ బ్యాక్ లైట్ వచ్చేసి రెడ్ లైట్ చూస్ చేసుకున్నా. ఎందుకు రెడ్ లైట్ అంటే కొంచెం ఆ డేంజర్ ఫీల్ని క్రియేట్ చేయడం కోసం, యాజ్ ఎ కలర్ సైకాలజీ థియరీ ప్రకారం. అండ్ నాకు ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో నేను విండోని క్లోజ్ చేస్తున్నా. లైట్ అనేది కొంచెం స్మూత్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ వాల్, రెడ్ లైట్ అనేది బౌన్స్ అయిపోతుంది ఎక్కువ. బ్లాక్ చార్ట్ వేసాను, ఇక్కడ స్టిక్ చేస్తాను. సో ఏమవుతుంది, బ్లాక్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది లైట్, రైట్? సో ఇక్కడ ఇది ఫిక్స్ చేశాను. ఇప్పుడు షార్ట్ ఏంటంటే మీరే చూడండి. లైటింగ్ ఈజ్ ఓకే అండ్ స్టోరీ బోర్డింగ్ ఆల్సో ఓకే, కానీ మూడ్ నాట్ దట్ మూడ్. యాక్చువల్గా సినిమాటోగ్రఫీలో మూడ్ ఆర్ అట్మాస్ఫియర్ వీటిని క్రియేట్ చేయడానికి స్మోక్ని వాడతారు. స్మోక్ మిషన్స్ వాడి ఆ టైప్ ఆఫ్ యాంబియంట్ ఫీల్ని తీసుకొస్తారు. ఎందుకంటే ఆ సీన్లో డెప్త్ కనిపించడం కోసం. యాక్చువల్గా మన దగ్గర స్మోక్ మెషిన్స్ అవి లేవు, బట్ వెయిట్ ధూప్ స్టిక్స్ నేను ఇది వాడే స్మోక్ని క్రియేట్ చేశాను. సో దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మోక్ అంతా సెటిల్ అయినప్పుడు మనకు ఒక డెప్త్ ఫీల్ అనేది వస్తుంది. దాంట్లో ఆ వీడియో తీయడం వల్ల ఆ లైటింగ్ పెట్టి చాలా బాగుంటుంది. సాయిగాడు నెక్స్ట్ షాట్కి రెడీ చేస్తున్నాడు, బ్లడ్ షాట్. అయితే ఇప్పుడు ఆ షాట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మిర్రర్ టైట్ క్లోజప్తో తీయాలని అనుకుంటున్నాము. నికేష్ అక్కడ సెట్ చేస్తున్నాడు కెమెరా యాంగిల్. ఈ లైటింగ్ ఎట్లా అంటే మనకి లైట్ బ్లింక్ అయ్యి ఆఫ్ అయ్యిద్ది కదా, అది ట్రై చేద్దామని అనుకుంటున్నాము. ఎట్లా వచ్చిద్దో మీరే చూడండి. స్లోగా చేయి తీస్తూ 2 షాట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ లైటింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి లైటింగ్ అనేది రావాలి, ఒక్క సింగిల్ లైట్. నెక్స్ట్ వచ్చి టోటల్ రూమ్ యాంబియంట్ లైట్ అంతా, అది మొత్తం లైట్ ఏదైతే ఉందో అదంతా క్లోజ్ చేసేయాలి. ఇక్కడ నుంచి ఒక బాడీని ఫ్రిడ్జ్ వైపు లాగుతున్నట్టు షాట్ అన్నమాట. ఇక్కడ డచ్ యాంగిల్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మొత్తం ఏదైతే లైట్ ఉందో, ఫోకస్డ్ ఏరియా ఉందో అది మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. యాక్చువల్గా ఈ షాట్లో నాకు ఫ్రిడ్జ్ నుంచి అంత కూలింగ్ ఫాగ్ ఎఫెక్ట్ రావట్లేదు. సో నేను ఏం చేశానంటే ఒక స్మోక్ ధూప్ స్టిక్ అనేది లోపల పెట్టా. సో అప్పటి నుంచి నాకు ఆ కూలింగ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను మొత్తం ఫీల్డ్ ఏరియా అంతా, యాక్టర్స్ ఆ ఫీల్డ్ ఏరియా అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి నేను కొన్ని మూవీస్లో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఇంకొకటి నాకెందుకో అది ఆ ఇంటెన్స్ని క్రియేట్ చేసిద్ది అనిపించింది. సో నేను ఈ షాట్ని అలా తీసానమాట. ఇది ఫైనల్ షాట్. ఈ షాట్లో ఒక లైట్ వాడుతున్నాం. ఆ లైట్ వచ్చేసి అవతల వైపు ఉన్న గోడకి బౌన్స్ అయ్యి ఫిల్ అవుతుంది అన్నమాట.
పైన డచ్ యాంగిల్ పెట్టుకొని హారిజాన్ లెవెల్కి వచ్చే టైంకి ఐస్ ఓపెన్ అవ్వాలి. ఇది షార్ట్. ఓకే, డన్. డాడీ వాళ్ళు వస్తున్నా. హలో డాడీ, సిగరెట్ తాగలేదు డాడీ, నిజం. షూటింగ్ ఉంది ఆయన. డాడీ హలో హలో హలో.